దేవుని మహాకృపను బట్టి దైవ గ్రంథములో నుండి మనము యాకోబు జీవితములో నుండి కొన్ని ధ్యానాలు చేస్తూ వస్తున్నాం. By the grace of God, we are meditating few qualities from the life of Jacob. యాకోబు జీవితంలో తనకు కలిగిన ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు, వారిని గూర్చిన వివరాలు ఆదికాండం 30వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. We are seeing the things which Jacob has faced, especially about the two wives and her children in the Genesis chapter 31. అలాగునని ఈ దినం కూడా ఆదికాండం 30వ అధ్యాయం 14 నుండి 21 వచనాన్ని చదువుకుందాం. Even today, let us turn our Bibles to the chapter Genesis chapter 31 verse 12 to 14. గోధుమల కోత కాలములో రూబోయిను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా 15వ వచనం. ఆమె, నా భర్తను తీసుకుంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకుని అతనికి ఇస్సాకారను పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6గురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయును అనుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దేనా అను పేరు పెట్టెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. Let us have a word of prayer before meditating this verse. సర్వశక్తి సంపన్నుడవైన మా దేవా, ఘనుడవైన మా తండ్రి, మీ గణనామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. Our loving Heavenly Father, Almighty God and omnipotent God, we thank you and praise you for this wonderful time. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా మాట్లాడి మీరే మహిమ పొందుతారని తోడై ఉంటారని కోరుచు we request you to bless the scripture portion which we have read and also please share the valuable thoughts from the portion and also help us to live a life for your glory. మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. We request all these things in and through the precious name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో 14 నుండి 21 వచనాలలో లేయా కుమారులను గూర్చిన విషయం మనము చూస్తున్నాం. In this portion, Genesis chapter 13, verse 14 to 21, we have seen about the children of Leah. రూబేను పొలములోనికి వెళ్ళి పుత్రదాత వృక్షపు పండ్లు తెచ్చి లేయాకు ఇచ్చెను. Reuben went out for the days of harvest and he found mandrakes in the field and gave to the mother Leah. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చేదిగా పరమగీతం 7:13లో ఉన్నది. The trees of mandrakes
is producing good aroma. We can see that in Song of Solomon, chapter 7, verse 13. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలముల పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి అని చెప్పినట్లు చూస్తున్నాం. The mandrakes give a smell, and at our gates are all manner of pleasant fruits, new and old, which I have laid up for thee, O my beloved. అంతకు మించి పుత్రదాత వృక్షమును గూర్చి బైబిల్లో చెప్పబడలేదు. Apart from this, about the trees of mandrakes, we cannot see any references in the Bible. పుత్రదాత వృక్షం అనగా కల్ప వృక్షము అని అర్థం. The trees mandrakes are also known as, మనం బైబిల్ బాటనీలో ఈ పుత్రదాత వృక్షమును గురించి వినలేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ పూట మనం కొద్దిగా వింటాం. okay, during the time of our meditation through the Bible botany, we haven't studied about this tree. If God willing, we will study some lessons from this tree. పుత్రదాత వృక్షం అనగా కల్ప వృక్షం అని అర్థం. In English, uncle? కల్ప వృక్షం మీన్స్ The reference, uncle? రిఫరెన్స్ కూడా లేదు. Okay. Tell that is கல்பவருட்சம்னா இது bearing children, குழந்தைகளுக்கு கொடுக்கக்கூடிய மரம், குழந்தைகளுக்கு கொடுக்கக்கூடிய கனி. Okay. ఇక్కడ పుత్రదాత వృక్షం, ఇక్కడ బైబిల్లో పుత్రదాత వృక్షం అని ఇంగ్లీష్ లో ఏమనుందో అది చూస్తే తెలుగులో అది మీనింగ్ కనపడుతుంది. Okay, it's okay. సరే, Continue, no problem. ఇక్కడ పుత్రదాత వృక్షము అనంటే Mandrakes. మ్యాండ్రాక్స్ ట్రీ. మ్యాండ్రాక్స్ ట్రీ అంటే తెలుగులో చూపిస్తాడు. మ్యాండ్రాక్స్ ట్రీ అని ఇంగ్లీష్ లో కొడితే తెలుగులో చూపిస్తాడు కల్పవృక్షం అని. సరే, Okay. దీనిని ఔషధముగా కూడా ఉపయోగిస్తారు. This tree is also used as a medicine. రాహేలు ఆ పండ్లను కోరుటను బట్టి అవి ప్రయోజనకరమైనవిగా గ్రాహ్యమగుచూ ఉన్నది. Rachel, she found this tree as a useful tree. 15వ వచనంలో నా భర్తను తీసుకుంటివే అది చాలదా అని లేయా చెప్పుచూ ఉన్నది. In verse 15, Leah is saying that, is it good to take my husband? Is it a small matter thou hast taken my husband? పుత్రదాత వృక్ష పండ్లు నిమిత్తము అతడు నీతో ఉండునని రాహేలు చెప్పుచున్న మాటను బట్టి రాహేలు యాకోబును తన వశములో ఉంచుకున్నట్లు కనబడుచు ఉన్నది. Because of these words which Rachel has told to Jacob, Rachel is taking Jacob along with her. ఇందును బట్టి లేయా చాలా దీనురాలును మాన్యురాలుగా కనబడుతూ ఉంది. At this time, Leah is very humble and she is like a simple person. రాహేలు మాటకారిగా కనబడుచు ఉన్నది. Rachel, she is speaking much and she is doing some more things. 16లో పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని లేయా యాకోబుతో చెప్పుచున్నది. In verse 16, Leah is saying that thou must come in unto me, for surely I have had thee with my sons mandrakes. అలాగైతే ఈ పండ్లు విలువైనవిగా కనబడుచున్నవి. From these references, we can make an identity that these trees are precious trees, valuable trees. ఒకటి
సువాసన ఇచ్చేదిగా ఉన్నది ఈ పుత్రదాత వృక్షం. 2 విలువైన పండ్లకు సూచనగా ఉన్నది ఈ పుత్రదాత వృక్షం. 3 ఇది thing is, ఔషధానికి ఉపయోగించేదిగా కనబడుతూ ఉంది. the first specialty is this tree gives us much fragrance. Second thing, this tree is a valuable tree. Third one, the tree gives is used for medicine also. రైట్. లేయా కుమారుని కని దేవుడు నాకు ప్రతిఫలము దయచేసని అనుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టినట్లుగా మనము చూస్తాం. She is naming the child that Issachar. The reason also she is saying that in verse 17, 18 వచనాలు. 17 and 18 verses. ఇస్సాకారు అనగా ప్రతిఫలం అని అర్థం. The meaning of Issachar is reward. దేవుడు మనుషులకు తీర్పు తీర్చి వారి క్రియల చొప్పున దయచేసేది ప్రతిఫలం. The God, he is seeing all the things which man does, and based on the activities which reward God is giving is called as the reward or benefits. కీర్తన 62:12 మనము చదువుతాం. We can see these things in the chapter Psalms chapter 62 verse 12. Okay. ప్రభువా, మనుషులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీది అని వ్రాయబడింది. Also unto thee, O Lord, belongeth mercy, for thou renderest to every man according to his work. నమ్మకముగా ప్రభువు కొరకు శ్రమలు సహించే వారికి ఇచ్చే బహుమానం ప్రతిఫలముగా కలుగును అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34-35 వచనాల్లో చూస్తాం. Also in Hebrews chapter 10 verse 34 and 35, the peoples who are faithful to God and those who are partaking in the sufferings, those peoples will be blessed and rewarded. ప్రతిఫలం అనేది మంచి పదార్థాలతో ఉన్నది. The reward is like an tasty fruit. 19-20 వచనాల ఆదికాండం 30వ అధ్యాయంలో. In Genesis chapter 30 verse 19 and 20, దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం. we can see that God has endued me with a good dowry. లేయా మరలా గర్భవతి అయి కుమారుని కని దేవుడు నాకు మంచి బహుమతి దయచేసి అనుకొని అతనికి జబూలూను అను పేరు పెట్టినట్లుగా చూస్తాం. Because I have born him 6 sons, and she have called his name Zebulun. జబూలూను అను మాటకు అర్థం మంచి బహుమతి. The meaning of the word Zebulun is good dowry. కనుక ప్రతిఫలము బహుమతి ఈ రెంటికి దగ్గర సంబంధము ఉన్నది. There is a connection between the reward and the dowry. కొన్ని స్థలాల్లో ఈ రెండు కలిసి వచ్చిన సందర్భాలు మనము చూస్తాం. We can see some instances that where those two things are related and connected together. హెబ్రీ పత్రిక 10:35, 1:26. In Hebrews chapter 10 verse 35, 1:26. okay, also in Hebrews chapter 1 verse 26, మనము ప్రభువు కొరకు నమ్మకముగా పనిచేసినట్లయితే ప్రభువు దానికి ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతిఫలంగా ఇచ్చినదే బహుమానం. the thing which God gives back to us based on our work is called as reward. బహుమానం అనున్నది కొన్ని అర్థాలతో కూడా చెప్పబడింది.
The word reward is also giving some of the different meanings. ఈవులను బహుమతులని చెప్పుదురు. The things which are giving freely is called also reward. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. In Ephesians chapter 2 verse 17. తండ్రి ఇచ్చే ఆస్తి కూడా బహుమానములని చెప్పబడినది. If a father is giving some property to the children, that also is called as a reward. ఆదికాండం 25వ అధ్యాయం 6వ వచనం. In Genesis chapter 25 verse 6. దినవృత్తాంతముల 2వ గ్రంథం 21:6వ వచనం. Also in Second Chronicles, second book. ఇతరుల కోపము తీర్చుటకు ఇచ్చేది కూడా బహుమానమే అని చెప్పబడింది. Yeah. One more thing is the peoples are angry with each other, and the thing which is given for compromising these peoples are also used called as reward. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం, 6వ అధ్యాయం 35వ వచనం. In Proverbs 21 verse 14 and another verse in chapter 6 also. 6:35. 6:35. గర్భఫలము బహుమానం అని కూడా చెప్పబడింది. కీర్తన 127:3. In chapter Psalms 127 verse 3 also says that the children are also called as a reward. ఒకడు కష్టార్జితములో సుఖము అనుభవించుట కూడా దేవుని బహుమానమే అని చెప్పబడింది. ప్రసంగి గ్రంథం 3:13. In Ecclesiastes chapter 3 verse 13, if a person who is suffering, he gets some relax from the suffering, is also called as a reward. ముఖ్యముగా దేవుని పని నమ్మకముగా చేసినట్లయితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నమ్మకమైన వానికి వాని పనిని బట్టి ఇచ్చేది కూడా బహుమానమే. Out of all these things, if a person is doing the service of God very much faithful, and when the Lord Jesus Christ comes and gives the blessing, that also is called as a reward. నేను ఎన్ని బహుమానాలు చెప్పానండి? Can you say how many types of rewards which we are discussing now? ఒకటి, ప్రభు ఇచ్చే ఈవులను బహుమతులుగా చెప్పినట్లు చూస్తాం. The things which God gives freely is called as reward. 2, తండ్రి ఇస్తే ఆస్తి బహుమతిగా చెబుతాం. Second one, the highest which comes from the father is also reward. 3, ఇతరుల కోపము తీర్చుటకు ఇచ్చేది కూడా బహుమతే అని చూస్తాం. The thing which is given to cool down the anger of both brothers are called as this reward. 4, కష్టార్జితములో సుఖము అనుభవించుట అది కూడా దేవుడిచ్చిన బహుమతే అని చూస్తాం. If a person is suffering much and he is getting relaxed in his life, also is called as a reward. 5, ప్రభు వచ్చినప్పుడు నమ్మకమైన వానికి పనిని బట్టి ఇచ్చే జీతాన్ని కూడా బహుమతిగా చెప్తాం. Fifth one, when our Lord and Savior Jesus Christ comes back, అంటే the blessing is given. 5 రకాల బహుమతులు చెప్పబడ్డాయి. Okay, here we are seeing 5 types of rewards. ఫిలిప్పీ పత్రిక 3:14లో ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం అన్నాడు. In Philippians chapter 3 verse 14, we can see this high calling is also a reward. హెబ్రీ పత్రిక 11:26లో కూడా చెప్పాడు. Also we can see this in Hebrews chapter 11 verse 26. ఇది శాశ్వతమైన బహుమానము. These are permanent blessings. Sorry, temporary blessings. ప్రవర్తన సరిలేకపోతే బహుమానము అపహరించబడుతుంది.
If our deeds are not good, the blessings or the rewards will be taken back. కొలసై పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. In Colossians chapter 2 verse 19. ప్రకటన గ్రంథం 3:11. Also in Revelation chapter 3 verse 11. శిరస్సును హత్తుకొననివాడు అనగా తప్పుడు బోధకుడు ఆ బోధలకు చోటు ఇస్తే బహుమానము పోగొట్టుకుంటారు. And if we are giving place to a false believer or false doctrine teacher, and we also will be losing our rewards. యోహాను రాసిన 2వ పత్రిక 7-8 వచనాలు. The reference you can see in John, second epistle of John, chapter 1 verse 7 and 8. అండి, రక్షణ వేరు, బహుమానం వేరు. There is a much difference between the salvation and the reward. రక్షణ అనేది వెంటనే కలుగుతుంది. The salvation gets happened at a very short time, very soon. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. 2 Corinthians chapter 6 verse 1 and 2. బహుమానం అనేది ప్రభు వచ్చినప్పుడు కలుగుతుంది. ప్రకటన 22:12. The other verse in Revelation 22 verse 12 says that the reward will be received at the time of the second coming of Lord Jesus Christ. రక్షణ అనేదేమో ఉచితంగా కలుగుతుంది. The salvation happens freely. కొరింథీయులకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. In Ephesians chapter 2 verse 8 and 9. బహుమానము లేక కిరీటము పనిచేసిన వానికి పనిని బట్టి కలుగుతుంది. The crown or the reward which is given to the person who works hard for the God. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24-25. In the Corinthians first book chapter 9 verse 24 says that the reward will be given after his service. రక్షణ అనేది నిత్యమైనది. హెబ్రీ పత్రిక 5:9 ప్రకారం. In Hebrew 5 verse 9 we see that the salvation is permanent, eternal. 9-11. Okay, 9 and 10. బహుమానం 5వ అధ్యాయం 9వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. Okay, there are two references, Hebrews chapter 5 verse 9 and in 9 chapter verse 10. 11. Okay. బహుమానము పని సరిలేకపోతే అపహరింపబడుతుంది. If our service is not good, our rewards will be taken back. పని చేసినను పని సరి అయిన రీతిలో లేకపోతే బహుమానము దొరకదు. And if a person is doing his service and if he is not doing according to the way which he has to do, then his reward also will be taken back. కనుక అర్థమైంది అనుకుంటాను మీకు. Hope you got the point and you understood. మరలా చెప్తున్నా, బహుమానము పని సరిలేకపోతే ఎవరైనా దొంగిలించుకుంటారు. If the person who not doing the things properly, his rewards will be taken back. ఒకవేళ పని చేసినను పని సరి అయిన రీతిలో లేకపోతే బహుమానం దొరకదు. The second thing, if a person is doing the service and if his service is not up to the mark, his reward also will be taken back. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:5. In 2 Timothy chapter 2 verse 3-5. 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. Okay, in 2 Timothy 2nd chapter verse 5. Chapter 2 verse 5. Yes, uncle. కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13-15 వచనాలు.
Also, there is another one reference that in 1 Corinthians chapter 3, verse 13 to 15. కనుక నమ్మకముగా జీవించి ప్రభువు నడిపింపును బట్టి ఆయన చిత్తానుసారముగా పనిచేసిన ఎడల ప్రభువు వచ్చినప్పుడు మంచి బహుమానం పొంది ఆనందించగలము. If we are doing the things according to the word of God and according to the instructions which are given to us, then we will be enjoying and we will be much happy at the time of the meeting our Lord Jesus Christ. కనుక ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దైవ లేఖనములు వ్రాయబడిన సత్యాలను అర్థం చేసుకొనండి. So think upon these things very deeply and also understand all the scriptural truths from these verses. ప్రియులారా, మన ప్రభు ప్రతిఫలం ఇచ్చేవాడు, మన ప్రభు బహుమానం ఇచ్చేవాడు. Beloved, our God is giving reward and our God is giving blessings. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలను యోచన చేసి ప్రభువుకు అనుకూలంగా జీవించాలి అని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. Hence, I request you, brethren, to live a life according to the word of God and according to the way which brings glory to and honor to Him. ప్రతి ఒక్కరూ ఇలాంటి వాక్య సత్యాలను అర్థం చేసుకొని ప్రభువుకి ఎంతో మహిమకరంగా జీవించవలెనని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. I request you all, beloved brethren, to understand the valuable thoughts from the Bible and also please decide to live a life according to the word of God. So we are going to pray and we will pray. కనుక ప్రతి వ్యక్తి కూడా లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని అర్థం చేసుకొని మన దేవుడు వారి వారి క్రియలను బట్టి వారి వారి పనులను బట్టి జీతం ఇచ్చేవాడనే సత్యాన్ని ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. Any of the brethren should not forget that our God is giving the rewards according to the practices and activities of each brothers. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలను గుర్తించి ప్రభువుకు నమ్మకంగా జీవిస్తే ప్రభు దగ్గర నిలవబడినప్పుడు అవమానము కాక మనము బహుమానము పొందగలము. So if we could live a life according to the word of God and if we could do a faithful service to the God when we meet Him, we will not be ashamed, we will be much happy and blessed. అక్కయందు అసూయపడిన రాహేలు ప్రతిఫలము పొందలేకపోయింది, బహుమానము పొందలేకపోయింది. కానీ ద్వేషించబడిన లేయా మాత్రం చక్కని ప్రతిఫలం బహుమానం పొందింది. Here Rachel, she couldn't get any blessings, but Leah, even though she is afflicted, she got the blessings from blessings. కనుక ప్రతి ఒక్కరు మనము ఎవరితోనైనా ద్వేషించబడినట్లుగా దూషించబడినట్లుగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మనలను చూస్తాడు, తగిన చక్కని బహుమానం ప్రతిఫలం ఇస్తాడు. Even though if somebody is disturbing us or if somebody is making us sad situations, we don't have to be worried, we have to be strengthened upon God. God will reward us properly. కనుక నిరీక్షణకర్త అయిన దేవుని వైపే చూస్తూ ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. So let us put our eyes upon the Lord and our expecting faithful God and we'll pray. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, ఈ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. Gracious Heavenly Father, we thank you and praise you and also we worship you and adore you at this time. యాకోబు జీవితంలో తనకిచ్చిన ఇద్దరు భార్యల విషయములు, వారిద్దరి మధ్య ఉన్న పరిస్థితుల మధ్య మీరు కరుణించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం.
Heavenly Father, we were remembering the ways which you have guided Jacob in during the situations and the troubles which he is facing along with the two wives. అయితే మీ వాక్యములో వ్రాయించినట్లు వారి వారి పనిని బట్టి క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చేవాడు జీతమిచ్చేవాడు బహుమానమిచ్చేవాడవు నీవని మీ లేఖనాల్లో చూచాం. And also you helped us to see that you are the Father, you are the reward giving God, and we could see that from the Bible through different scripture portions. ప్రతి విషయంలో మీకెంతో మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు In all the things we think and submit and surrender much good things to you, and also please help us for doing that. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. We ask all these things in and through the precious name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు తగిన సమయములో తగిన జీతాన్ని ఇచ్చేవాడు కనుక నమ్మకస్తులంగా జీవించడం నేర్చుకుందాం. జాగ్రత్త వహిద్దాం.